గోపాల్ గారు నమస్తే. నమస్తే. మొన్న ఇంతకుముందు వీడియోలో మీరు మూలాధార చక్రం గురించి, స్వాధిష్టానం గురించి చాలా చక్కగా చెప్పారు. మిగిలిన చక్రాల గురించి చెప్పండి. చెప్పారు సార్, బ్రహ్మగ్రంథి అని చెప్పారు కదా. సో ఈ రెండు చక్రాలు, మూలాధారం, స్వాధిష్టానము, ఈ రెండు కూడా మనకి జనరేషన్ కోసము, అంటే రీప్రొడక్షన్ ఆర్గాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ స్టిమ్యులేషన్ వల్ల, అందుకనే లలితా సహస్రనామాల్లో కూడా బ్రహ్మగ్రంథి విభేదిని అంటే ఈ కుండలిని శక్తి మనం చేసే చిత్ కుండలిని ఈ రెండు చక్రాలను యాక్టివేట్ చేసి మనకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్త్ పరంగా కళ్యాణి పరంగా సోషల్ యాక్ట్స్గా ఎలా ఉండాలి, స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అయితే చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి మణిపూరక చక్రం సార్, కరెక్ట్గా బొడ్డు ఆ ప్రాంతంలో మణిపూరక చక్రము, అది మనందరి ఫోకస్ దీని మీద. ఏంటంటే మనకి అగ్నితత్వం సార్ మణిపూరక చక్రము. సకల సంపదలు అంటే ఐశ్వర్యం ఎక్కువ వచ్చేది, మేనిఫెస్టేషన్ అయ్యేది మణిపూరక చక్రం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ధనవంతులు అని మన మనసులో ఊహిస్తే ఫిజికల్గా వాళ్ళ అపియరెన్స్ ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ చూడంగానే ఇంత పొట్టేసుకొని మనిషి కూర్చొని, అంటే జనరల్ కుబేరుడిని కూడా అలానే చూపిస్తారు, పెద్ద పొట్టతో. అంటే ఏంటి, ఈ ఒక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటారా మీకు ఐశ్వర్యం బాగా వస్తాయి, డబ్బులు వస్తాయి అనేది. చాలా మంది షాపుల్లో కూడా కూర్చొని, అంటే ఎక్కువ కూర్చోవడం వల్ల కూడా పొట్ట బాగా వచ్చేస్తాను అంటారు. వాళ్ళు బాగా ఆర్థికంగా బాగా సంపాదిస్తే ఆటోమేటిక్ గా పొట్ట వచ్చేస్తారు. అవునవును సార్, అందుకని అది మణిపూర చక్రం అంటారు. ఇప్పుడు ఈ మణిపూర చక్రంలో డిస్టర్బెన్సెస్ ఉంటే ఫస్ట్ మనకు కనపడేది అంటే సార్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అల్సర్స్ కానీ, పెప్టిక్ అల్సర్స్, స్టమక్ ప్రాబ్లమ్స్, డయేరియా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే డబ్బు తక్కువైంది అనుకోండి, అంటే యాంగ్జైటీ వస్తుంది. యాంగ్జైటీలో ఫస్ట్ మేనిఫెస్ట్ ఏంటి, అల్సర్స్, కడుపులో డిస్టర్బెన్సెస్, ఇవి అనమాట. సో కాబట్టి మూలాధార చక్రం అనేది ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఐశ్వర్యవంతమైన జీవితానికి ఆటోమేటిక్గా అవకాశాలు వచ్చేస్తాయి. మణిపూరక చక్రం సారీ. ఇప్పుడు ఇంకోటి మణిపూరక చక్రంలో సోలార్ ప్లెక్సెస్ అని ఉంటాయి సార్. వాటిని ఏమంటారంటే పెరిఫరల్ బ్రెయిన్స్ అంటారు. అంటే మన బ్రెయిన్ దగ్గర నుంచి వచ్చే యొక్క ఇంపల్సెస్ అనేవి మన శాటిలైట్ దగ్గర నుంచి ఎలా అయితే మైక్రోవేవ్ స్టేషన్స్ అయితే టవర్స్ ఎలా అయితే రిసీవ్ చేసుకుంటున్నాయో, అలానే బ్రెయిన్ నుంచి వచ్చే వేవ్స్ సోలార్ ప్లెక్సెస్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యి అక్కడి నుంచి పెరిఫరీకి ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి అన్నమాట. సో అందుకనే దాన్ని పెరిఫరల్ బ్రెయిన్ అంటారు. సో ఆ ఎక్కువ యాక్టివేట్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని ఆర్గాన్స్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి అనమాట. దాంతోపాటు ఐశ్వర్యానికి, అగ్నితత్వానికి చాలా మణిపూరక చక్రము రిసెంబుల్ అవుతుంది. యాక్టివేట్ అయితే మనకు అన్ని శుభాలు జరుగుతుంది. అందుకే తిన్నది అరగడానికి అగ్ని ఉంటుంది, జఠరాగ్ని అంటారు. అది జఠరాగ్ని అనేది ఉంది కాబట్టి అగ్నితత్వం అంటారు. సో తర్వాత వచ్చేసి అనాహత చక్రం సార్. అనాహత చక్రం అంటే ఈ చక్రం యాక్టివేట్ అయిన వాళ్ళు ఎలా అంటే ప్రేమ స్వరూపుడు, హృదయ స్థానంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే మీకు ఎదుటి వాళ్ళకి ఎప్పుడు సేవ చేయాలి, వీళ్ళ దగ్గర ఏ లేకపోయినా కూడా ఇవ్వాలి. నాకు కిడ్నీ కావాలంటే ఒక కిడ్నీ, నా కిడ్నీ తీసుకోవాలి. ఒక మదర్ తెరిసా కానీ, ఒక జాతిపిత మహాత్మా గాంధీ కానీ, లేకపోతే హోలీ సెయింట్స్ ఎవరైనా కానీ, మన పురాణాల్లో ఉన్న ఋషులు కానీ, ఇచ్చారు కదా. సో అలా ఎవరైనా చూసుకుంటే అనాథ చక్రంలో వాళ్ళకి చాలా మనసు, సేవ, ప్రేమ, తత్పరత అందే ఉంటాయి. సో ఇది డిస్టర్బ్ అయితే మెయిన్ వచ్చేది హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, లంగ్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైనా కానీ, ట్యూబర్క్లోసిస్, ఆస్తమా, లేకపోతే ఇప్పుడు ఈ కార్డియో ప్రాబ్లమ్స్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు కదా. ఇటువంటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా కూడా అనాహత చక్రంలో ప్రాబ్లం వల్ల. ఒక్కసారి కనుక మీ అనాహత చక్రాన్ని కనుక మనం క్లియర్ చేసుకున్నామంటే మన ఎనర్జీ ప్రకారం అంతా మనం కూడా ప్రేమ స్వరూపం అయిపోతాము. ఎటువంటి ప్రేమించడం తెలుస్తుంది. అలా నెగిటివ్స్ అనేది చూడవు, నెగిటివ్ భావం అనేది రాదు. అండ్ హార్ట్, లంగ్స్ బాగా పనిచేస్తాయి. సో చాలా వరకు ఈ హార్ట్ అనాహత చక్రాన్ని అండ్ స్టిమ్యులేట్ చేయడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే మణిపూరక చక్రం కొంచెము
ఇది ట్రబుల్ షూటింగ్ కానీ అనాహత చక్రం చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది, ఎందుకంటే అక్కడ ఉన్న సెన్సిటివ్ ఆర్గన్స్. సో కాబట్టి అనాహత చక్రం అండి. సో ఈ 2 చక్రాలు, ఈ మణిపూరకము అనాహతం అని మనం ఏమన్నామంటే విష్ణు గ్రంథి అన్నాం. విష్ణు గ్రంథి అంటే ఈ మనం భోజనం ద్వారా మణిపూర చక్రం డైజెస్ట్ చేస్తుంది కాబట్టి, అనాహతం ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి, బ్లడ్ సప్లై ఇస్తుంది కాబట్టి, ఇవన్నీ విష్ణుమూర్తి మనం పోషిస్తాడు కాబట్టి విష్ణు గ్రంథి అన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి మనకి విశుద్ధి చక్రం సార్. విశుద్ధి చక్రం అంటే ఇక్కడ ఉంటుంది. సో ఈ చక్రంలో వాళ్ళు ఏంటంటే మంచి వక్తలు, వాక్చాతుర్యం ఉన్నాడు, పొలిటీషియన్స్ కానీ లేకపోతే మీలాగా స్పీకర్స్, సో లెక్చరర్స్, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్. సో వీళ్ళందరికీ ఏంటంటే విశుద్ధ చక్రం యాక్టివేట్ అయి ఉంటుంది సార్. చక్కగా వాళ్ళు ఎంత మాట్లాడతారంటే వాళ్ళు మాట్లాడితే మనం గంటలు వింటూ ఉందాం అనిపిస్తుంది. స్టార్ట్ చేస్తే మన చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి గారు, ఇదంతా ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా విద్యుత్ చక్రం యాక్టివేట్ అయిపోయి ఇంకొక విషయం ఏంటంటే వాక్శుద్ధి కూడా వస్తుంది. అంటే అలా అవుద్ది, అలా అవుద్ది కొంతమందికి. ఎందుకంటే మనకి చెప్తుంటారు కదా సత్యం అవుద్ది, వాళ్ళు ఏం చెప్పినా. ఋషులు ఉంటారు, వాళ్ళు అన్నానుకోండి అలా అయిపోద్ది. ఋషులు కూడా ఎక్కువ అట్లానే ఊరికే లోడ వసపెట్లాగా పోతారు ఏం కాదు. వాళ్ళు చాలా వరకు మనకు మౌనంగా ఉన్నారని అనిపిస్తుంది, కానీ వాళ్ళు మాట్లాడుతుంటే ఆ తెలియని ఆనందం అవన్నీ వచ్చేది విశుద్ధి చక్రం యొక్క క్లియర్ అవుతుంది. అంటే విశుద్ధ చక్రంలో డిస్టర్బెన్స్ ఉంటే తెలిసిందేగా, నోరు మంచిది ఊరు మంచిది అన్నట్టు ఎక్కువ ఉంటది, ఏది మాత్రమే సమస్య వస్తుంది, అది మెయిన్ వస్తుంది. సో థ్రోట్ ప్రాబ్లమ్స్ అంటే ఫ్రీక్వెంట్గా సైనసైటిస్, లేకపోతే కోల్డ్ రావటము, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావటం, ఇటువంటివన్నీ వస్తాయి అన్నమాట. ఈ చక్రాన్ని మనం క్లియర్ చేసుకుంటే అవన్నీ క్లియర్ అయిపోయి ముందు మంచి మాటకారి, అన్ని పనులు మంచిగా మాట్లాడతారు. మీరు చూడంగానే మంచిదైతే అలా అన్ని మీ పనులు ఈజీగా జరిగిపోతాయి. ఐశ్వర్యానికి అది ఒక చక్రం మొదటి మెట్టు అనమాట. సో అలా విశుద్ధి కండి. అండ్ తర్వాత ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రం అనేది విశుద్ధి చక్రానికి ఆకాశతత్వం సార్. అంటే పంచభూతాలు స్పేస్, ఎందుకంటే మనకి వాక్ పుట్టేది మనకు కనపడదు స్పేస్. సో అలా స్పేస్ని ఆకాశతత్వం అంటారు, బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రానికి అధిపతి మనస్సు కంట్రోల్లో ఉంటే ఆజ్ఞ. అందుకని మనం ఏంటంటే ఇక్కడే మీరు చెప్పినట్టు మేనిఫెస్టేషన్, మన మనసు బాగుంటే ఈజీగా అన్ని ఏమనుకుంటాయి కోరికలు తిరిగిపోతాయి. పీనల్ గ్లాండ్ అంటారు, పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ ఇవన్నీ ఉండి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు బొట్టు ఇక్కడ పెట్టుకుంటారు, ఆజ్ఞా చక్రం అక్కడ ఉంటారు, 2 నొసట్ల మధ్య ఉంటుంది ఆ ప్రాంతం అంతా. ఈ మనస్సు అనేది సార్ యాక్చువల్గా ఎన్ని బాగున్నా కూడా వీటన్నిటి మీద ఆధిపత్యం చేసింది ఆజ్ఞా చక్రం. ఆ పేరునే చూస్తారా ఎలా పెట్టారు, ఆజ్ఞా చక్రం. అన్నీ బాగుంటాయి, వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఫిజికల్ శక్తి ఉంది, మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఫిజికల్గా ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, అన్నీ మాట్లాడగలడు, అన్నీ చేయగలడు. కానీ సంకల్పం లేనప్పుడు, మానసిక శక్తి బలహీనప్పుడు, నేనేం చేయలేను అని రిపీటెడ్గా ఉంటున్నప్పుడు, అంటే మీరు అన్నట్టు ఏదోనే అంటే ఇన్స్పైర్డ్ యాక్షన్స్, ఆ ఇన్స్పైర్డ్ యాక్షన్స్ ఇన్స్పిరేషన్ అవన్నీ లేనప్పుడు ఏంటంటే అన్నీ ఇన్వేన్ అయిపోతాయి. అందుకనే ఆజ్ఞా చక్రం అని చెప్పి పెట్టారు సార్. మన ఋషులు పేరు పెట్టడంలో ఆ పేరు తెలుసుకొని చాలా సంకేతం ఉంటుంది. సో ఆజ్ఞా చక్రం డిస్టర్బ్ అయితే వచ్చేది ఫస్ట్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, మెంటల్ డిజార్డర్స్, చాలా వరకు రిలేషన్స్ ఇదే అవ్వకపోవటం, మెయిన్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ సార్. వాడు ఎట్లా దేని బిహేవ్ చేస్తాడో తెలియదు. సో తర్వాత ఆజ్ఞా చక్రము డైరెక్ట్గా స్పిరిచువాలిటీకి కనెక్షన్ అయి ఉంటుంది, యూనివర్సల్కి కనెక్షన్ అయి ఉంటుంది. ఎందుకంటే మనసు బాగుంటే మనసు ఇచ్చే అఫర్మేషన్స్ కానీ మన థాట్స్, ఆ ఎమోషన్స్ అవన్నీ మేనిఫెస్ట్ చేసేది, బయటకు పంపించేది అంటే త్రూ ఫిజికల్గా ఏంటంటే పీనల్ గ్లాండ్ ద్వారా యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది అంటారు. పీనల్ గ్లాండ్ మన వాళ్ళు ఏంటంటే దీనిలో ఆజ్ఞా చక్రం అన్నారు, ఆజ్ఞా చక్రం ద్వారా మనం కనెక్ట్ అవుతారు.
సో ఇప్పుడు విశుద్ధి ఆజ్ఞ ఈ 2 చక్రాలను కలిపి రుద్ర గ్రంథి అంటారు. ఆ రుద్ర గ్రంథి విభేదిని అని లలిత సహస్రనామంలో కూడా మనం వింటూ ఉంటాం. ఆ గ్రంథి విభేదిని మనం జరిగితే ఇక మనకి బయటికి వెళ్ళేది సహస్రారం, పైన బ్రహ్మరంధ్రం అంటారు. ఈ సహస్రారం ఏంటంటే యూనివర్స్తో డైరెక్ట్గా యూనివర్సల్ ఆజ్ఞ మొత్తాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇది మొత్తం పెద్ద సర్వర్ అయితే స్టేషన్ అనమాట. మనకి ఎప్పుడు బ్రహ్మరంధ్రం అనేది చిన్నప్పుడే ఓపెన్ అయి ఉంటుంది సార్. పుట్టిన పిల్లలకి సంవత్సరం తర్వాత అది స్కల్లాగా డెవలప్ అయింది. అంటే అప్పుడు చూడండి ఇదంతా గట్టిగా ఉంటుంది, కొంచెమే మాడు కూడలేదంటారు, కానీ తర్వాత ఇదే స్ట్రాంగ్ అవుతుంది మిగతా స్కల్ కన్నా కూడా. అంటే ఏంటంటే ఆ దేవుడు అలా ఇచ్చాడు. సో మనం ఏం చేయాలంటే మన ప్రాక్టీస్ ఈ కుండలని జాగ్రత్తగా ఇవన్నీ చేసుకున్న తర్వాత రిసెప్షన్ మోడ్ని పెంచుకోవాలి. యాంటీనాను పెంచుకొని ఇలా ఒక్కొక్కటి శక్తి మొత్తాన్ని అన్ని గ్రంథాలని క్లీన్ చేసుకొని వెళ్తే మనం అనుకున్న ఐశ్వర్యం రావటం చాలా ఈజీ సార్ మన ప్రాసెస్. సో అందుకనే ఐశ్వర్య కుండలని ద్వారా మనము ప్రేరేపించి మన వాళ్ళందరము ఎంత కుదిరితే అంతమంది ఐశ్వర్యవంతులుగా తయారవుతుంది. మంచి సంకల్పం. థ్యాంక్ యూ.